బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి వస్తా. అవును, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి వస్తా అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. అలాంటి జగన్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెడీస్ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరు కాబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యేలతో హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సభలో అధికార పక్షంపై ప్రశ్నలు కురిపించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వాన్ని హామీలపై నిలదీయబోతున్నారు జగన్. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా గత 2 రోజులుగా మరి ముఖ్యంగా ఇక్కడ వల్లభనేని వంశీకి సంబంధించి జైల్లో పరామర్శించిన తర్వాత కావచ్చు, లేకపోతే ఇటు మిర్చి రైతులని పరామర్శించిన నేపథ్యంలో కావచ్చు, ఈ ఘటనల తర్వాత ఆయన నెక్స్ట్ అడుగు ఎలా ఉండబోతుందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రమైన చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలోకి అడుగు పెడతారంటూ చర్చ జోరందుకోవడం ఇప్పుడు కీలకంగా మారింది. మరి ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తోంది. ఎందుకు ఎటువంటి వ్యూహంతో వైసీపీ వెళుతోంది, మరి ముఖ్యంగా జగన్ వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, వైఎస్ జగన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి జగన్ వ్యూహం ఏంటి? సచిన్, మొత్తం మీద అయితే రేపు 24వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు అనేది కొంత పక్కా సమాచారంగా ఉంది. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే అదే రోజు గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలనే ఒక సమాచారాన్ని వైసీపీ ఇంటర్నల్గా జగన్ అందరికీ పంపించారు. ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాచారం కూడా ఇప్పుడిప్పుడే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలకు కూడా చేరుతోంది. దాన్ని బట్టి రేపు గవర్నర్ సమావేశం ప్రసంగం ఉంది కాబట్టి 24వ తారీఖున. సో ఆ ప్రసంగానికి హాజరై ఆయన వెళ్ళిపోతారా, ఇక మళ్ళీ రాకుండా ఉంటారా, లేదు ఇక అసెంబ్లీకి అడుగు పెట్టాలని అనుకుంటున్నారా అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ మొత్తం మీద అయితే అసలు అసెంబ్లీకి రాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా రేపు 24 జరగబోతున్న సమావేశంలో అయితే మొదటి రోజు హాజరు కాబోతున్నారు అనేది అయితే పక్కా సమాచారం ఉంటుంది. అయితే ఫర్దర్ గా అంటే గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత ఆయన కంటిన్యూషన్ గా అసెంబ్లీలో కూర్చుంటారు, ఫర్దర్ గా జరిగే సమావేశాలకి బడ్జెట్ సమావేశాలకి వీటన్నిటికీ హాజరవుతారా అనేది కొంత ఇంకా డైలమాలో ఉంది. కానీ గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడం వల్ల రెండు ఇక్కడ జగన్ కి ఒకటి వెయిట్ నుంచి బయటపడే అవకాశం ఒక ఛాన్స్ ఉంది. రెండవది గవర్నర్ కి మేము మర్యాద ఇచ్చామనే ఒక సిగ్నల్ ఇండికేషన్ ఇవ్వడానికి కూడా ఒక ఛాన్స్ ఉంది. సో ఈ యాంగిల్లోనే జగన్ చాలా తెలివిగా వ్యవహారాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది కొంత అర్థమవుతుంది. బహుశా ఈ సాయంత్రానికల్లా అఫీషియల్ టూర్ జగన్ది ఏంటి, ఇప్పటికే జగన్ ఆల్రెడీ బెంగళూరులో ఉన్నారు కాబట్టి రేపు బహుశా ఒకవేళ బయలుదేరితే రేపు బయలుదేరి వచ్చి ఎల్లుండి సమావేశాలకు వస్తారా, లేదు ఎల్లుండి నేరుగా సమావేశాలకి హాజరవుతారా అనేది కూడా కొంత చర్చ అవుతుంది. కొంత క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే గవర్నర్ని కలిసారు కొద్ది రోజుల క్రితం. ఇటు వైసీపీకి సంబంధించిన కీలక నేతలు బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా గవర్నర్ని కలిసి ఇటు జగన్ కి సంబంధించి సెక్యూరిటీ ఇష్యూస్ మీద గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చారు, గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అందుకే గవర్నర్ ప్రసంగానికి వస్తున్నారు అనుకోవాలా, లేకపోతే గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత కూడా ఇటు జరిగే బడ్జెట్ సమావేశాలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ సమావేశాలకు కంటిన్యూ అవుతారా? ఇటు వైసీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? డెఫినెట్ గా అంటే బేసిక్ గా 2 రోజుల ముందు గవర్నర్ కి సంబంధించి గుంటూరు ముత్యాడికి వెళ్ళడం, అక్కడ ప్రాపర్ గా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వకపోవడం నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్సీలు మాజీ మంత్రులందరూ కూడా గవర్నర్ ని కలిసి అక్కడ తమ బాధను మా నాయకుడి ప్రతిపక్ష హోదాలో మాజీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి కనీసం భద్రత కూడా ఇవ్వరా అని చెప్పి ఫిర్యాదు చేశారు. దాని మీద కూడా నజీర్ కొంత సీరియస్ గానే రియాక్ట్ అయినట్టుగానే ఉంది. అయితే గతం నుంచి కూడా మనం కానీ చూసుకుంటే నజీర్ కి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ గ్యాప్ల్లో గవర్నర్ గా ఉన్న ఆయనకు కావచ్చు, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు కూడా ఎక్కడ కూడా కొంత గ్యాప్స్ లేవు. వాళ్ళిద్దరు కూడా కొంత సాఫ్ట్ గానే నడుస్తుంది వాళ్ళ మధ్య ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్ ఒకటి వర్కౌట్ అవుతుంది. రెండవది ఇప్పటికే స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, పదే చెప్తున్నాడు 60 రోజులుగానే హాజరు కాకపోతే వెయిట్ వేస్తామని చెప్పి. సో ఆ యాంగిల్లో కూడా ఇది తప్పించుకునే అవకాశం కూడా ఉంది. ఒకరోజు అసెంబ్లీకి వస్తే డైరెక్ట్ 60 వర్కింగ్ డేస్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో రేపు గవర్నర్ ప్రసంగానికి ఆయనకు వచ్చినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి జగన్ కి. ఒకటి గవర్నర్ ప్రసంగానికి హాజరైనటువంటిది, గవర్నర్ కి దృష్టిలో కొంత మనల్ని ఉంటాయి. రెండవది తన ఏదైతే 60 days ఆప్షన్ అనేది
స్పీకర్ చెప్తున్నాడో అక్కడ కూడా కొంత తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది ఒక అంచనా. సో కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి రేపు ఈ రోజైతే కొంత ఎమ్మెల్సీలకి కొంత సీనియర్స్ కి అయితే సమాచారం అయితే అందింది. బహుశా రేపు ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది రేపటికి ఖరారు అవుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలకి హాజరై బడ్జెట్ సమావేశాలకి హాజరైతే మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మాత్రం సూపర్ గా ఉండే అవకాశం ఉంటుంది. పూర్తి వాడి వేడి చర్చ జరిగే పరిస్థితి ఉంటుంది. లేకపోతే వన్ సైడ్ జరుగుతున్నట్టుగానే మన గతంలో ఎలా చెప్పగా జరిగా ఇప్పుడు కూడా అటువంటి చెప్పగానే జరిగే పరిస్థితి ఉంటుంది. అంటే కృష్ణమోహన్ సాధారణంగా చూస్తూ ఉంటాం ప్రతిపక్షానికి సంబంధించి లేకపోతే ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ వైసీపీ మరి ముఖ్యంగా ప్రతిపక్షంగా ఇక్కడ పాత్ర పోషిస్తున్న సిచ్యువేషన్ లాగా మాట్లాడుకున్న సినారియోలో ఇటు వైసీపీ వెళ్ళి నిరసన గలాన్ని, ఎందుకంటే మిర్చి రైతులకు సంబంధించి సంఘీభావంగా మేము ఉన్నామంటూ చెబుతున్న నేపథ్యంలో ఆ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేసే సందర్భం లేకపోతే అటువంటి కోణంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందా? వైసీపీలో అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? డెఫినెట్ గా మిర్చి సమస్య మీద ఒకవేళ వీళ్ళు కానీ హాజరైతే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో మిర్చి రైతుల సమస్య మీద డెఫినెట్ గా ఒక చర్చ అయితే జరుగుతుంది. దాంట్లో నో డౌట్. ఎందుకంటే అది అధికారంలో ఉన్న కుటుంబ ప్రభుత్వం కూడా దాని మీద చర్చ తీసుకునే అవకాశం అయితే డెఫినెట్ గా కనపడుతుంది. 01 లోనో ఇంకో క్వశ్చన్స్ లోనో ఎక్కడో దగ్గర మాత్రం ఆ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పటికే జగన్ గుంటూరు వెళ్ళిన తర్వాత దాని తర్వాత అదే రోజు ఆయన లేఖ రాయడం, దాని మీద కొంచెం చర్చ జరగడం, ముఖ్యమంత్రి కూడా ఈ రోజు మిర్చి ప్రతినిధులతో కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. దాన్ని కొంచెం సీరియస్ గానే తీసుకున్నారు. ఎందుకంటే ఒక దశలో మిర్చి రైతులకు సంబంధించిన వ్యవహారంలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రికి చేర్చలేదు అనేది ముఖ్యమంత్రి చాలా అసహనం ఫీల్ అయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రైతులకి అక్కడ సమస్యలు ఉన్నప్పుడు ముందుగా తమ దృష్టిలో పెట్టాలి, అది ఎందుకు మీరు పెట్టలేకపోయారో అనే చర్చ చాలా సీరియస్ గానే ఆయన వ్యవహరించారు. సో ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు మిర్చి రైతులు కేవలం గుంటూరు, పల్నాడు ఈ ప్రాంతాల్లోనే కాదు, మిర్చి రైతుల మొత్తం మీద ఇష్యూలో అక్కడ కాస్త జగన్ అక్కడికి వెళ్ళడం, అక్కడ ఒక వాళ్ళని కలవడం కొంచెం అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళింది. సో ఆ మోడ్ లో నుంచి తప్పించడానికి అప్పటికి ఢిల్లీకి వెళ్ళారు చంద్రబాబు. అక్కడ కొంచెం నేతలతో మాట్లాడారు, కొంత రేటును తగ్గి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం రేపటి లోపల కూడా దాన్ని చేయాలి. డెఫినెట్ గా ఆ సబ్జెక్ట్ కూడా రేపు అసెంబ్లీలో ఏదో ఒక అవర్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది మరి కంప్లీట్ గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే అది వాదన ఇంకో రకంగా ఉండదు. లేదు వైసీపీ ప్రతిపక్షం హోదా ఎవరు లేకుండా పోతే మాత్రం కొంత వాళ్ళలోనే కొంత డిస్కషన్ అయితే జరిగే పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనా వరుసగా ఈ 2-3 విషయాలు, ఒకటి వంశీ దగ్గరికి వెళ్ళి కలవడం, రెండోది మిర్చి గారి దగ్గరికి వెళ్ళడం, తర్వాత పాలకొండ వెళ్ళిన ఈ నేపథ్యంలో కొంత వైసీపీ క్యాడర్ లో మాత్రం ఒక ఉత్సాహాన్ని మాత్రం నింపింది. అది జగన్ ఆ విషయంలో మాత్రం ఈ వారంలో జరిగిన 3 విషయాల్లో ఆయన కొంత సక్సెస్ అయ్యారనేదే చెప్పాలి. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరు కాబోతున్నట్టు ప్రస్తుతానికైతే మాత్రం చర్చ జోరందుకుంటోంది. గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యేలతో సహా జగన్ హాజరయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. గతంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. సభలో అధికార పక్షంపై ప్రశ్నలు కురిపించే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వాన్ని హామీలపై నిలదీయబోతున్నారు జగన్ అంటూ కూడా వైసీపీలో చర్చ జరుగుతోంది. నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు అని చర్చ జోరందుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్